హలో అండి అందరికీ. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం తన దగ్గర ఉన్న భూమిని వేలమేయటం జరిగింది. ఈ భూమి ఎక్కడ ఉంది అంటే రాయదుర్గ్ ప్రాంతంలో నాలెడ్జ్ సిటీ ఉంది కదా, ఆ నాలెడ్జ్ సిటీలో దాదాపు 7 ఎకరాల భూమి ఉందన్నమాట. చూసారు కదా, ఆ భూమి ఇదే అనమాట. దాదాపు 7 ఎకరాల భూమికి వేలం నిర్వహించింది. అంటే ఎవరు ఎక్కువ ధర పెట్టి ఈ భూమిని కొంటారో వాళ్ళు ఈ భూమిని చేజెక్కించుకోవచ్చు అనమాట. అయితే వేలంలో ఈ భూమి అనేది రికార్డు ధరకు పలికింది అనమాట. ఒక ఎకరం వచ్చేసి 177 కోట్లు పలికింది. మనందరికీ తెలుసు, గతంలో కోకాపేటలో ఒక ఎకరం 101 కోట్లు పలికింది. కానీ ఇప్పుడు ఒక ఎకరమే 177 కోట్లు పలికిందంటే మొత్తం 7 ఎకరాలు అనమాట. 7 ఎకరాలు వచ్చేసి మొత్తం 1300 కోట్లు అనమాట. ఏదేమైనా కానీ ఈ సంఘటన చూస్తుంటే హైదరాబాద్లో భూముల ధరలకి ఏ స్థాయిలో డిమాండ్ ఉంది అనేది ఇక్కడ మనం ఈ సంఘటన చూస్తే మనకైతే అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు 1300 కోట్లు అంటే ఒక ఎకరానికే 177 కోట్లు పెడితే మరి వాళ్ళు ఇక్కడ ఏమి కడతారు, ఏం లాభం సంపాదిస్తారు అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారిందనమాట. ఏదేమైనా కానీ ఇంత ప్రీమియం ప్లేస్లో హైదరాబాద్లో దాదాపు ఒక ఎకరం 177 కోట్లు పలికిందని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.